రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో మరోసారి రేవంత్ సర్కార్ బుల్డోజర్లను ఎక్కుపెట్టింది. సర్వే నెంబర్ 210, 211, 212లో వందలాది మంది గిరిజన బిడ్డలు ప్లాట్లను కొన్నారు. ప్రభుత్వ అనుమతితో ఇల్లు కూడా కట్టుకున్నారు. తెర వెనుక ఏం జరిగిందో హఠాత్తుగా ఈ నిరుపేద ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. గతేడాది డిసెంబర్ 30న అందరూ నిద్రమత్తులో ఉండగా హఠాత్తుగా బుల్డోజర్లు దూసుకొచ్చాయి. వందలాది మంది పోలీసులు, అధికార యంత్రాంగం కలిసి నీళ్లను నేలమట్టం చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా ఇళ్ల నుంచి లాగే పడేసి విధ్వంసం సృష్టించారు. ఈ విధ్వంసకాండపై జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి ఈ భూముల్లో బుల్డోజర్లు పరుగులు తీశాయి. పెద్ద ఎత్తున దూసుకొచ్చిన బుల్డోజర్లు భూమిని మొత్తం చదును చేశాయి. ఈ నేపథ్యంలో బాధితులు గలమెత్తారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తమపై కరుణ చూపి తమ స్థలాలను తిరిగి ఇవ్వాలని బాధితులంతా వేడుకుంటున్నారు. స్టే ఉంది కాబట్టి ఆపినా మేము స్టే ఉంది కాబట్టి ఆపినాము స్టే తీసుకోపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి ఉన్నది కాబట్టి మీరు ఎందుకు మీది కూడా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, రేవంత్ సర్కార్ మళ్ళీ బుల్డోజర్లతో గిరిజన పేదల ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 210, 211, 212లో రాఘవేంద్ర సొసైటీ 1986లో వెంచర్ వేసి ఆ ఫ్లాట్లు చేసి దాదాపు 150 మందికి విక్రయించారు. ఈ భూమిలో గత కొంతకాలంగా కొందరు లంబాడి గిరిజన కులాలకు చెందిన వారంతా కూడా ఆ మోయినాబాద్ మున్సిపల్ అనుమతితో పక్కా ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. అయితే కొందరు కాంగ్రెస్ సర్కారు చెందిన అటు కాంగ్రెస్ నాయకులు ఈ భూమిపై కన్నేశారు. దాన్ని కాజేయాలని కూడా గత డిసెంబర్ 30న 2025లో రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు మున్సిపల్ సిబ్బందితో పాటు దాదాపు 100 మంది పోలీసులు, 100 మంది బౌన్సర్లతో అక్రమంగా వచ్చి అక్కడ ఉంటున్న వాళ్ళను బెదిరించి ఇళ్లను కూల్చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సుమారు 50 వరకు లంబాడి గిరిజన సంబంధించిన కుటుంబాలు తమ సొంత గ్రామాల్లో భూములను అమ్ముకొని మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ పెద్ద మంగళారంలో అటు ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక పేద లంబాడీలు గిరిజన పేదలకు చెందిన వారిని కూడా కనీసం లెక్క చేయకుండా తెల్లవారుజామున వారంతా నిద్రలో ఉన్న సమయంలో వచ్చి వారి ఇళ్లపై కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత డిసెంబర్ నుంచి కూడా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ ఇంట్లో నుండి కనీసం సామాన్లు తీసుకొని ఇవ్వకుండా బుల్డోజర్లతో ఇళ్లను కూల్చోడేమేంటని కూడా వారు రాష్ట్ర సర్కార్ పై అటు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరగదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూడా అదంతా భూమిని చదును చేసేందుకు కూడా పెద్ద ఎత్తున అటు బౌన్సర్లు కావచ్చు, ఇటు కొంతమందిని తీసుకొచ్చి తమను బెదిరిస్తున్నారు. తమపై ప్రాణాలు తీస్తామంటూ కూడా బెదిరిస్తున్నారని కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రౌడీలను తీసుకొచ్చి తమను బెదిరిస్తూ అక్కడ ఉన్న భూమిని చదును చేసి దాదాపు 16 ఎకరాల వరకు ఉన్న భూమిపై కన్నేసి తమని రోడ్డుపై పడేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తుంది, తమను బెదిరింపులకు గురి చేస్తుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ ఇదే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు పేదల కావచ్చు, గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూములపై కన్నేయడం కావచ్చు, వారిపై ఆ భూములను లాక్కునేందుకు వారిని బెదిరింపులకు గురి చేయడం కావచ్చు, బలవంతంగా రౌడీలను పెట్టి బెదిరించడం కావచ్చు, ఇదంతా జరుగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మోయినాబాద్ లోని పెద్దమంగళారంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంపై గ్రామస్తులు అటు వారంతా కూడా బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కష్టపడి రూపాయి కష్టపడి పోగు చేసుకొని కొనుగోలు చేసిన భూమిపై ఇలా తమ భూముల నుంచి వెళ్ళగొట్టడము, భయభ్రాంతులకు గురి చేయడము ఏంటని కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా ఇటు వారికి సంబంధించిన కాంగ్రెస్ నేతలకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా వారు
ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.